నమస్తే. వెల్కమ్ టు టాలీ ముచ్చట్లు. సో ఈ రోజు టాలీ ముచ్చట్లలో మాట్లాడుకునే సినిమా ఏదంటే మనందరి ఫేవరెట్ సినిమా ఏదైనా ఉంది లవ్ స్టోరీలో అంటే చాలా వరకు చెప్పే సినిమా ఏంటంటే 7/G బృందావన్ కాలనీ. సో ఈ సినిమా చాలా మంది హార్ట్స్ ని బ్రేక్ కూడా చేసేసింది. అసలు హీరోయిన్ చనిపోవడం ఏంటి, హీరో అట్లా ఉండడం ఏంటి అని చెప్పేసి. సో ఈ సినిమా గురించి ఈరోజు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు నాకు యాంకర్ సంతోష్. హాయ్ సంతోష్, ఎట్లున్నావు? యా సూపర్. ఫస్ట్ 7/G బృందావన్ కాలనీ అనగానే ఆహా ఏం మూవీ మూవీ చూసాక అంటే నువ్వు మూవీ థియేటర్లో మనం చూసుండం. నాకు తెలిసినంత వరకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చూసింది టీవీలోనే చూసాను. నేను టీవీలోనే చూసాను, కానీ థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానరా అనిపించే మూవీ అది. మళ్ళీ రీ రిలీజ్ లో చూసాను అనుకో, అంటే ఒక టీవీలో చూస్తే థియేటర్లో చూస్తే డిఫరెన్స్ కనిపించింది నాకు. నేను దీనికన్నా ముందు ఒక రియల్ స్టోరీ చెప్తా. ఈ సినిమాని మన చిన్న ఉన్నప్పుడు వచ్చింది కదా, మనకి అప్పుడు థియేటర్స్ కి తీసుకెళ్ళేంత సీన్ లేదు. మన పేరెంట్స్ తంతారు సినిమాలు అంటే. సో మాకు తెలిసిన ఒక కజిన్ పెద్ద అతను అనమాట. హీఈస్ లైక్ 20s లో ఉన్నాడు అప్పటికి. ఆ సినిమాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక్క ఏడుపు కాదు. ఎందుకు? సినిమాకి వెళ్ళేసి వచ్చి ఏమన్నా ఏడుపా. అసలు అందరికి టెన్షన్, ఎందుకు ఏడుస్తున్నాడు, ఇంతగానం ఎందుకు ఏడుస్తున్నాడు అని. మామూలుగా అయితే ఏదైనా అయ్యి ఉంటది ఏంటి అని అనుకుంటాం కదా. తీరా కొద్దిసేపు అడిగిన తర్వాత నేను ఈ సినిమా చూసాను, నాకు ఆ ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, అంత ఇదిగా ఉందని చెప్పేసి. సో అసలు ఏంటి సినిమా గంటగానే ఏడుస్తారా అని చెప్పేసి నేను అప్పుడు మాకు తెలియదు కదా, మనకి ఏం తెలుస్తుంది పిల్ల బచ్చగల్లా మనం అప్పుడు. నేను రిలీజ్ లో అప్పుడు కూడా చూసినప్పుడు నా పక్కన ఒక కపుల్ జంట కూర్చొని ఉన్నారు సీట్ పక్కన. అందులో వాళ్ళు పాపం ఏడుస్తూనే ఉన్నారు. లైక్ ఎట్లా అంటే ఎమోషనల్ అయిపోయి, ఎందుకు అనేది చూస్తే ఒక లవ్ లో ఉన్నోడికే తెలుస్తుంది అని చెప్పేసి తెలిసింది. అండ్ ఈ సినిమాలో మనం ఫస్ట్గా ఏం మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాలో టైటిల్స్ పడుతున్న టైంలో హీరో ఎమోషన్స్ ఎట్లా చూపెట్టాడు చూసావా. తను ఒక రోబోలా అయిపోయాడు. తను ఏంటంటే లేవాలి, పొద్దున్న పాల ప్యాకెట్లు తీయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ ఎండ కొట్టినా చలి పెట్టినా వర్షం పడినా వెళ్ళాల్సిందే. రోబో అయిపోయాడు ఆయన. వెళ్ళిపోయి డైలీ తను ఒక నంబర్కి కాల్ చేస్తాడు. ఈవినింగ్ వెళ్తే పూలు పట్టుకొని వెళ్ళి ఆ ప్లేస్ లో కూర్చోవాలి. రొటీన్ తనది. అది అర్థమే కాలేదు తెలుసా స్టార్టింగ్ వర్షం బట్టలతోనే అలా వచ్చి తన సీట్ లో కూర్చోవడం, వాళ్ళందరూ ఆఫీస్ లో అందరు వింతగా చూడడం. అసలు ఫస్ట్ అది చూసినప్పుడు ఏంటి హీరోది ఇంత ఘోరంగా చూపెడుతున్నారు ఏంటి అనిపిస్తుంది. కానీ తర్వాత సినిమా అంతా చూసిన తర్వాత లవ్ చేస్తే రవి లెక్క లవ్ చేయాలి కదా. లవ్ చేస్తే రవియే, ఇంకొక ఆప్షన్ లేదు లేకుండా అలా క్రియేట్ చేసేసింది అతను ఏంటిది అంటే మూవీలో రవి అనే హీరో యాక్ట్ చేయలే, జీవించాడు. అతని లైఫ్ స్టైలే అది. రవికి అంటే చెప్పాడు, రవి అనే పర్సన్ తనకి డాన్స్ రాదు, ఏది రాదు. తను నార్మల్గా ఎట్లా ఉంటాడో అట్లనే చేశాడంట. నేను యాక్టింగ్ క్లాస్ అదంతా వెళ్ళినా కూడా నాకు సెట్ అవ్వలేదు, నేను ఎలా ఉన్నానో ఫస్ట్ వేరే అనుకున్నారంట సినిమాలకి 7/G బృందావన్ కాలనీకి. కానీ కాదు, నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా ఉండు అని చెప్పేసి రాఘవ అంటే ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, రాఘవ సెల్వన్ ఎవరైతే ఉన్నారో, ధనుష్ వాళ్ళ అన్నయ్య. సో ఆయన ఉండి నువ్వు ఇలానే ఉండు, నేను సీన్ చెప్తా, నువ్వు అట్లా చేసే అంటే ఎంత రస్టిక్ ఉంటుంది చెప్పు. ఎంత రా ఉంటాడు కదా ఆయన. ఆ సినిమాలో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంటాడు ఆయన, అంటే రఫ్ అండ్ టఫ్ ఉంటాడు. ఏంది నాకు తెలిసి రవి ఆ అమ్మాయిలకు ఎవరికి నచ్చడు. ఆ క్యారెక్టర్ ఉంటే ఈ అమ్మాయిలకు ఎవరికి నచ్చడు అనుకుంటా. అందుకే కదా సోనియా ఫస్ట్ ఇంత చిల్లర ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ఉంటది. సో ఆ తర్వాత అట్లాంటి మనిషి ప్రేమలో పడితే ఎంత చేంజ్ అయ్యాడు కూడా మనం అదే సినిమాలో చూస్తాం. ఎంత ప్రేమిస్తే ఆ అమ్మాయిని లాస్ట్గా అంటే చనిపోయిన తర్వాత పడుకోబెట్టిన శివన్ తాలూకు చాప అదంతా ఉంటది, తను అది ఎత్తుకొని జస్ట్ అంటే చెత్త కుప్పలా పడేస్తే కూడా దాన్ని తీసుకొని పోయి ఆ పాట అదంతా, అయ్యా బాబోయ్ నాకు ఇప్పుడు తలుచుకున్నా కూడా ఒకలాగా అయిపోతుంది మొత్తం బాడీ అంతా. మూవీ కూడా సరే ఎలా అంటే టేకింగ్ కాడ నుంచి చూపించే విధానము చాలా అంటే చాలా బాగుంది. టేకింగ్ కాడ నుంచి చూపించే విధానం లైక్ ఎలా అంటే
ఒక కాలనీలోనే ఉన్నట్టు చూపెట్టిండు. నార్మల్ హెవీ ఇల్లులు కావు అవి, నార్మల్ ఇల్లు, అపార్ట్మెంట్ టైప్, అలా నార్మల్ ఇల్లులు. ఒకళ్ళింట్లో ఎలా ఉంటుంది అసలు అక్కడ వాటర్ కోసం వెళ్తారు వీళ్ళు, యూత్. అసలు యూత్ అంటే టీన్స్ తర్వాత 20s లో డిగ్రీ చదివే టైంలో యూత్ ఎట్లా ఉంటారని ఆ సినిమాలో ఎంత రాగా చూపెట్టిందంటే, డైరెక్టర్ ఎక్కడ కూడా ఫిల్టర్ వేయలే ఆ క్యారెక్టర్స్ కి. అంటే మనం క్లాస్ వేలో చూపెడదాం అట్లాని కాకుండా ఒక మాస్ ఏరియాలో యూత్ ఎట్లా ఉంటారు, ఆంటీలు వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారు, వీళ్ళు బస్సులలో ఎట్లా చేస్తారు, సిగరెట్ ఎట్లా చూడు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, స్మోక్ ఎట్లా చేస్తారు, మందు ఎట్లా తాగుతారు, రూపాయి కూడేసుకొని నలుగురు కలిసి ఒకటే సిగరెట్ తీసుకుంటారు. సో ఇట్లా మందు తాగేది ఇదైతే హైలైట్. నాకు తెలిసి భయ్యా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇట్లుంటే కామెంట్ చేయండి మాకు. అందరు కలిపి ఒక క్వార్టర్ తెచ్చుకుంటాడు, క్వార్టర్ హాఫ్ ఫుల్ తెచ్చుకుంటారు. దాంట్లో ఆవురుగా తాగేది ఎవరైనా ఉంటే వాడికి ట్యాగ్ చేయండి మీ ఫ్రెండ్కి. ఖచ్చితంగా ఓపెన్ చేయగానే రప్ప తాగేసి గింతంత ఉంచుతాడు. అండ్ ఇంకోటి, చాలామందికి సుమన్ శెట్టి అనే క్యాండిడేట్ తెలిసింది ఒక జేఎం తర్వాత. జేఎంఓ అండ్ 7/G బృందావనం కాలనీ మూవీ నుండే రామరా అప్సరశ అని చెప్పేసి అంటాడు. పొద్దున్నే లేసి ఆ ఎండగొట్టుడు, అది అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ. అది ఒక పెద్దింటి అమ్మాయి వాళ్ళ ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉండి వాళ్ళు ఒక చిన్న నార్మల్ ఇంటికి వచ్చి, అది కూడా ఏంటంటే అగ్రవాల్స్ ఫ్యామిలీస్ కి చెందిన అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చీ కొడుతుంటే, వాళ్ళు నాకు తెలిసి మార్వాడీస్ కదా, మార్వాడీస్. అందులో లవ్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఆ కాలం వాళ్ళు. ఇప్పుడంటే చేంజ్ అయ్యి ఉండొచ్చు ఏమో తెలియదు నాకు, కానీ అప్పుడు లవ్ అనేది అయితే చాలా చాలా స్ట్రిక్ట్ ఉండేటివి. వాళ్ళు స్ట్రిక్ట్ ఉండే దాంట్లో నేను నిన్ను లవ్ చేస్తే మా అమ్మ వాళ్ళు చంపేస్తారనే మైండ్ సెట్ అమ్మాయికి పడిపోయి తను దట్టు హీరో అనేది ఆ మూవీ మొత్తంలో హీరో యాక్టింగ్ కానీ ఒక క్యారెక్టరైజేషన్ కానీ మొత్తం ఒక చిల్లర టైపే అనుకోవాలి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఆ హీరోయిన్ కి పెళ్లి సెట్ అయిపోతుంది. ఎవరితో సెట్ అయిపోతుంది అంటే వీళ్ళు అప్పులు తీరుస్తూ ఉంటాడు కదా ఒక అతను, వాళ్ళ కొడుకుతో సెట్ అవుతుంది. హీరోయిన్ కి అస్సలు ఇష్టం లేదు, ఏదంటే ఫ్యామిలీ ఒత్తిడి వల్ల దానికి ఒప్పుకుంటది. తను డబ్బులు మనకు చేస్తున్నారు కాబట్టి ఆయన కొంచెం ఆ స్థాయిలో ఉన్నారు, నీ కూతుర్ని నేను చేసుకుంటా అని చెప్పేసి తను. ఆ క్యారెక్టర్ అయితే నాకు ఎంత అనిపించిందంటే, నాకు ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు ఇట్లా ఉండాలి అన్నట్టు నాకు ఆ క్యారెక్టర్ అనిపించింది. అంటే అండ్ మదర్ కూడా పిన్ని టైప్ క్యారెక్టర్ ఏమో అనిపించింది నాకు. అలానే చూస్తుంది, కూతురులాగా చూడదు. ఆమె ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వదు. అయ్యో అట్లాంటి అమ్మాయిలు ఉన్నారు అట్లాంటి అమ్మాయిలు ఉన్నారు. కానీ అది అంటే అట్లని కాదు, లాస్ట్ కి వాళ్ళ అమ్మ కూడా రియలైజ్ అవుతుంది హాస్పిటల్లో. చూసాము, జస్ట్ అది యాక్సిడెంట్ అయింది, నేను బయటకు తీసుకొచ్చాను కానీ తను ఇష్టంగా రాలేదు, ఇట్లా యాక్సిడెంట్ మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని నేను చెప్తే తను ఫాస్ట్ వచ్చిందని చెప్పింది. కానీ ఎక్కడ కూడా అనిత అనే క్యారెక్టర్ ని దిగజాచి మాట్లాడలేదు హీరో ఎక్కడ కూడా. కానీ ఇప్పుడున్న అబ్బాయిలు చూడు, కొంచెం అటు ఇటు అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎట్లా మాట్లాడతారు, ఎంత గలీజ్గా మాట్లాడతారు. అసలు నాకు నిజంగా రవి అనే క్యారెక్టర్ రియల్ లైఫ్లో చాలా మంది, నేను చిన్నప్పుడు వినేదాన్ని 7/G బృందావన్ కాలనీ స్టోరీ రియల్ స్టోరీ నిజంగానే చెన్నైలో ఉంది, ఆ అబ్బాయి కూడా ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది చెప్పేవాళ్ళు. అది రియల్ కాదో తెలియదు కానీ నిజంగా రవి లాంటి అబ్బాయి దొరికితే మాత్రం అమ్మాయిలు కళ్ళు మూసుకొని డబ్బుందా లేదా అని కాదు, కలర్ ఉండడా లేదా అని కాదు, ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్. అట్లాంటి అబ్బాయి దొరికితే కళ్ళు మూసుకొని పెళ్లిళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో రవియే కావాలంటే కష్టం, పెళ్ళి అయిపోయింది ఆయనకి, రవియే కావాలంటే. అండ్ ఇంకా కామెడీ పండించేద్దుడు క్రికెట్ సీన్ అయితే నాకు పిచ్చి ఇష్టం తెలుసా. వాడు ఒక రన్ను కొట్టాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు క్రికెట్ ఆడడం రాదు, హీరోయిన్ వస్తుంది కదా అక్కడ బిల్డప్ ఇవ్వాలి అని చెప్పేసుకుంటే, అరే ఇట్రా అని చెప్పేసి పెట్టి ఏంటి మామ అంటే ఇట్స్ ఎండ కొట్టింగ్ ఉడక ఈజ్ పోటింగ్ నాకు కొంచెం సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పి మాట్లాడడం. సో ఇట్లాంటివన్నీ. అండ్ హీరో కన్నా హీరోయిన్ కన్నా ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పేది ఎవరికి తెలుసా, ఆ డైరెక్టర్ ప్రతి ఒక్క సీన్ అబ్బా
అదేంటిది మన రిపబ్లిక్ డే అప్పుడు అనుకుంటా ఏదైనా పాట పాడంటే అంటే ఈ పేటకు నేనే మేస్త్రి అని చెప్పేసి వాళ్ళే మ్యూజిక్ పెడతారు. అదైన తర్వాత బావాలు సాంగ్ అది చేసిన తర్వాత లైక్ ప్రతిదీ అట్లా ఉన్న ఒక అబ్బాయిని మనిషి అంటే ఒక రాయిని శిల్పంగా మలుచడం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, రా మనిషిని మొత్తం ఎమోషన్స్ వైజ్ గా అన్నిటి వైజ్ గా తీర్చిదిద్దింది ఆ అమ్మాయి. అండ్ ఇంకా సరే మూవీలో హీరో ఫాదర్ గెటప్ వేసింది చంద్రమోహన్ గారు. ఏమన్నా మిడిల్ క్లాస్ నాన్నలందరూ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా ఎంత మందిని చూసాడో తెలియదు కానీ డైరెక్టర్ అయితే ఇలానే ఉంటారు, ఖచ్చితంగా అట్లనే ఉంటారు, అట్లనే అంటారు. అసలు ఎట్లా నువ్వు అక్కడ ఉండి తాగేది పొగ కాదరా నా రక్తం అని చెప్పి వంగపెట్టి గిప్ప కుదురుతారు కదా, అట్లా నన్ను ఎన్నిసార్లు కుదిరినా. అంటే సిగరెట్ తాగినట్టు కాదు, సిగరెట్ తాగినందుకు కాదు నన్ను కొట్టేది మా నాన్న. ఏదైనా తీట పని చేసినప్పుడల్లా కొడుతూనే ఉంటాడు మా డాడీ. ఆ చంద్రమోహన్ గారి క్యారెక్టర్, ఆ తర్వాత చంద్రమోహన్ గారికి వాళ్ళ కొడుకు మీద ఉన్న ప్రేమ ఎంత ఉంటుందో తను చెప్పలేకపోయిన సీన్ ఒకటి ఉంటది. ఏంటంటే ఉద్యోగం వచ్చినప్పుడు డాడీకి చెప్పావా లేదా అని చెప్పేసి మాట్లాడుతుంది కదా, వాళ్ళు ఎక్కడక్కడ గొడవ అవుతుంది. అప్పుడు వీడంటాడు ఎప్పుడు కొడుతూనే ఉంటాడు వాడికి నేను చెప్పేది అన్నట్టు ప్రౌడ్ గా మాట్లాడతాడు. ఇప్పుడు నేను మరి నెక్స్ట్ ఏంటి అంటే చెప్తాడు, నాకంటూ సొంతగా ఒక ఫ్లాట్, తర్వాత ఈఎంఐ అంటే బండి తీసుకుంటా, అంటే ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు, జాబ్ లేకపోతే అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఈయన వెళ్ళి వాళ్ళ డాడీకి ఆ లెటర్ ఇచ్చిన తర్వాత పర్లేదులే ఇప్పటి నుంచి నీ ఎగ్జామ్స్ కోసం నేను ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటే చాలా చిరాగ్గా ఫీల్ అవుతాడు. కానీ ఆ నైట్ వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు నిజం సిరి, ఇవి జరుగుతూ ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో, ఖచ్చితంగా జరిగేటివే ఇవి. కొడుకు ముందు ఏ తండ్రి పొగడడు, కొడుకుని పొగిడేది ఒక అమ్మ ముందు, వేరే వాళ్ళ ముందు. కానీ కొడుకులు ఏమనుకుంటారంటే మా నాన్నకి నేనంటే ఇష్టం లేదనుకుంటా, అందుకనే మా నాన్న నన్ను కొడుతూ ఉంటారు. కానీ మన తనికెళ్ళ భరణి గారు ఒక నాన్న ఎప్పుడు వెనకబడిపోయాడు, కరెక్ట్గా ఫాదర్కి యూజ్ అయ్యే పోయం గానే ఒక ఏదన్నా రాసిందంటే తనికెళ్ళ భరణి గారికి సలాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఆ సెంటిమెంట్ సీన్, ఎన్ని రోజులు కొట్టిన నేను ఇప్పుడు సడన్ గా జాబ్ రాగానే హగ్ చేసుకుంటే వాడు ఏమనుకుంటాడు, పైసా కోసమే మా డాడీ ఉన్నాడు అని చెప్పేసి అన్న సీన్ నిజంగా లిటరల్లీ 3 years వచ్చినాయి మిడిల్ క్లాస్, ఏ కొడుకైనా వస్తాయి, నాకు కూడా వచ్చింది. ఎవరికైనా రావాల్సింది, ఎందుకంటే మన ఇంట్లో జరుగుతాయి అవే, ఎన్ని గొడవలు అయితే ఎన్ని అయితే మన ఇళ్ళల్లో. సో అట్లా మళ్ళా హీరో క్యారెక్టర్ చూడు, హీరో అక్కడ ఇంటూ ఎట్లా ఏడుస్తాడు, హీరో క్యారెక్టరైజేషన్ చూడు. అతను చిరాకు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మని కొట్టడానికి అని చెప్పేసి వెళ్తా ఉంటాడు, కొట్టలేకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అది నిజంగా జరిగేటివి ఇవి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. ఇది పేరెంట్స్ అనేటోళ్ళు తినేటప్పుడే ఎందుకు తిడతారు అంటే తినేటప్పుడే దొరుకుతారు కాబట్టి. అందరు అనుకుంటా ఉంటారు తినేయడు మా నాన్న, తినేయదు మా మమ్మీ, తిడుతూనే ఉంటారు అని చెప్పేసి అనుకుంటారులే, కానీ తినేటప్పుడే నువ్వు దొరుకుతావు కాబట్టి వాళ్ళు అంటా ఉంటారు. లైక్ ఎందుకంటే తింటున్నావు, ఏం చేస్తలేవు అనే వాళ్ళ బాధ. మన వయసులో నాకు తెలిసి ఆ ఏజ్లో, రవి ఏజ్లో వాళ్ళ డాడీ ఎంత కష్టపడి ఉంటాడు. రైట్. అండ్ ఈ సినిమాలో హీరో రవి కాదు, హీరోయినే. అవును, ఖచ్చితంగా ఆ హీరోయిన్ క్యారెక్టర్ అట్లా లేకపోతే ఆ సినిమా ఉండేది కదా. అండ్ నాకు తెలిసి 7/G బృందావన్ సినిమా తీసిన తర్వాత ఇంకా వాళ్ళకి వేరే సినిమా తీయాల్సిన అవసరం అవసరమే లేదు. ప్రూవ్ చేసుకోవాలి లేకపోతే ఇంకేదో చేయాలి, ఇంకేదో అవసరమే లేదు. ఒక్క సినిమా చాలు అందరికి, ఆర్టిస్ట్లకే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఈ ఒక్క సినిమా చాలు. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది కదా, ఇలాంటి సినిమా చేయండి. ఈ సినిమా ఇద్దరికి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వీళ్ళు పెద్దగా కనిపించలేదు. అండ్ మ్యూజిక్ పరంగా చూస్తే యువన్ శంకర్ గారు, ఇళయరాజా గారి కొడుకు, ఆ సాంగ్ ఇప్పటికీ కూడా 2026కి కూడా చాలా మందికి ఫేవరెట్ సాంగ్. ఆ సాంగ్ మీనింగ్స్, లిరిక్స్, మ్యూజిక్, ఆహా ఏం సాంగ్స్ అబ్బా. అంటే టైటిల్ సాంగ్ ఒకటి ఉంటది, టైటిల్ సాంగ్ వచ్చేది. అండ్ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత వచ్చే సాంగ్స్ మేల్ వర్షన్, ఫీమేల్ వర్షన్ ఉంటది. నువ్వు విను సంతోష్, నువ్వు హెడ్సెట్ పెట్టుకొని విను, నువ్వు ఏడపోతే నా పేరు చేంజ్ చేసుకున్నా. చాలా అంటే ఒక
గుండెని పిండేసే పాటలు అనే అంటారా అవి ఇవే. ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి లవ్వర్ లేకపోయినా కూడా ఏడుపు వస్తుంది. నువ్వు లవ్ చేయాల్సిన అవసరం లేదు, లిరిక్స్ కరెక్ట్ గా వింటే నీకు ఏడుపు చాలు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సోనియా చేసిన క్యారెక్టర్, చాలా మంది అబ్బాయిలకు అట్లాంటి క్యారెక్టర్ రావాలని, అంటే అట్లాంటి పిల్ల ఉండాలి లైఫ్ లో అని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటి పిల్ల వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఎంత రూడ్గా ఉండేది హీరోతోని, ఎలా ఉండే అతన్ని ఎలా తీర్చిదిద్దుతుంది అబ్బా, ఎట్లా కొట్టుతుంది, ఎలా ఉండే అతన్ని ఎలా తీర్చిదిద్దుతుంది. లవ్ ప్రపోజల్ లో బస్ లో చేద్దాం అనుకుంటే అది అనుకోకుండా ఒక సీన్ అయిపోతుంది, అక్కడ ఎట్లా కొట్టుద్ది, రక్తం వచ్చేలా కొట్టుద్ది. అదే హీరోని మనిషిలాగా మలిచి ఒక స్థాయికి తీసుకొస్తుంది. బండి కొంటే కూడా హీరోయిన్ ఎక్కాలని తోసుకుంటూ వస్తాడు. ఎక్కడ అసలు అండ్ ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చేతికి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరు దొరుకుతారో ఆ తర్వాత సీన్స్ ఎంత ఘోరంగా ఉంటాయి. నాకు ఇంకోటి మూవీలో ఏమనిపించింది అంటే హీరోయిన్ చనిపోకుండా ఉంటే బాగుండు అనిపించింది. మనము మన మైండ్ సెట్ ని అట్లా చేసుకున్నాం. ప్రతిసారి హీరోయిన్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే కలవాలి, కానీ రియల్ లైఫ్ లో అట్లా ఉంటాయా? రియాలిటీలో ఆలోచించు. ఎంతసేపు ఎండింగ్స్ సరిగా ఉండవు రియల్ లైఫ్ లో. కొన్నిటికి ఎండింగ్స్ మంచిగా ఉంటాయి, కొన్నిటికి ఎండింగ్స్ అస్సలు వరస్ట్గా ఉంటాయి. ఇట్లనే చనిపోయే ఎంతమంది లేరు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, ఉరి వేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, ఎక్కడో దూకి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. అది రియలిస్టిక్. అది ఇక్కడ కూడా ఎందుకంటే అమ్మాయి చనిపోదు. సిరి ఏమంటదంటే వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇంకా చాలు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు నీ దారి చూసుకో, మన ఇద్దరు ఇప్పుడు ఒకటైపోయాం కదా, ఇంక ఇది చాలు, నీతో నేను గడిపాను అని అంటే వాడికి పిచ్చెక్కిపోతుంది. ఉండదా నేను ఇప్పుడు వెళ్దాం, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడతాడు. నేను నీ శరీరం కోసం కాదు, నేను లవ్ చేసింది, నువ్వు నా వైఫ్ ఉండాలి, నీ తాళి కడతా అంటే ఆమెకు భయం కదా, వీళ్ళని ఎక్కడ ఏం చేసేస్తారో అని చెప్పేసి. ఆల్రెడీ మనం కలిసాం కదా ఇది అంటే కొడతాడు. అండ్ ఇంకోటి అది ఎంత సీరియస్ అయిపోయి ఆమె గ్రీన్ లైట్ లో ఉన్నప్పుడు గొడవ జరుగుతూ ఉంటది, రెడ్ లైట్ లో ఉన్నప్పుడు గొడవ జరుగుతూ ఉంటది, గ్రీన్ లైట్ పడింది తను చూసుకోదు, ఆ కోపంలో నడుచుకుంటూ వెళ్ళేసరికి యాక్సిడెంట్ అవుతుంది. అది అక్కడ అసలు అనుకుంది కాదు. అండ్ హీరో కూడా తనని ప్రేమించడం అంత పిచ్చి ఎవరు ప్రేమించరబ్బా. ప్రేమించాలి. ఇప్పుడున్న జనరేషన్ ఎంత వరస్ట్గా ఉందంటే ప్రేమ అంటే లస్ట్ అయిపోయింది, చాలా మందికి లస్ట్ అయిపోయింది. ప్రేమ అంటే జెన్యున్ ప్రేమ ఎవరికి అర్థమైతలేదు. అసలు జెన్యున్ గా ఒక పేరు ఎట్లా ఉంటుందో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరికి తెలియట్లేదు. ప్రేమ అంటే ఇంకా ఆమె ఎవరో చెప్పినట్టు అయిపోయింది సీరియస్ గా. నిజమైన ప్రేమలో సాక్రిఫైసెస్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కాంప్రమైజెస్ ఉంటాయి. నేను నీ కోసం ఉన్నా, నువ్వు నా కోసం ఉన్నా అనే ప్రామిస్లు ఇవ్వగలగాలి. ఎంత కష్టం వచ్చినా మేము విడిపోమన్నది ఉండాలి. ప్రేమించినాం అంటే నెక్స్ట్ వీక్ ఇంకెక్కడో కనిపిస్తారు వాళ్ళు. అది ప్రేమ. అది ఇప్పుడు ఏమన్నా అంటే మేము జెన్జీ అంటారు, లేకపోతే టెక్నాలజీ ముందుకెళ్ళి. జెన్జీకి టెక్నాలజీకి తేడా లేదా? ఐ మీన్ దానికి దీనికి లింకులు పెట్టకండి, అలానే పెడుతున్నారు. ఏమన్నా అంటే ప్రేమ అనేది మన రాముడు కాలం నుంచే ఉంది ప్రేమ అనేది. దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. అందుకే పాత సినిమాలలో ప్రేమలు ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు వచ్చిన కొన్ని సినిమాలు అవి ప్రేమని చూపెట్టట్లే, కామన్ చూపెడుతున్నాయి. సారీ టు సే దిస్, సీరియస్ గా మూవీ పేర్లు వద్దు కానీ వచ్చాయి చాలా మూవీస్. ఎంత దరిద్రంగా అంటే అమ్మాయి ఉంటది, వీడేమో ఒకలాగా ఉంటాడు, అమ్మాయి మాత్రం జెన్యున్ గా ఉండాలనుకుంటాడు. వాట్ ఈస్ దిస్? ఇద్దరు జెన్యున్ గానే ఉండాలి, అమ్మాయి జెన్యున్ గానే ఉండాలి, అబ్బాయి కూడా జెన్యున్ గానే ఉండాలి, సచ్చే వరకు ఇద్దరు కలిసి ఉండాలి. అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి కానీ ఇంకా వద్దులే, నేను ఇది మాట్లాడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో 7/G బృందావని కాలనీ సినిమా గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే. ప్రేమ అంటే ఈ కప్పులు ఎవరైతే ఉన్నారో సినిమాలో ఆ కప్పుల్ లాగా ఉండడానికి ఇప్పటికైనా ట్రై చేయండి, చేద్దాం అంతే. రైట్. నేను అలానే ఉండాలనుకుంటున్నా, జెన్యున్ గా ఉండాలి, లాయల్ గా ఉండాలి. ఒక్కరితోనే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కరితోనే స్టిక్ అవ్వాలి. అవునా, మనం ఖాళీగా ఉన్నాం. ఒక్కరితో స్టిక్ అయ్యేలాగా ఉండండి ప్రేమిస్తే. లేకపోతే మీరు ప్రేమించకండి, మీ పనులు మీరు చేసుకుంటే వెళ్ళిపోండి. రైట్. ఏమంటావు సంతోష్? యా, అబ్సల్యూట్లీ ట్రూ. మూవీ నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఒక్కొక్క మూవీ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాము. ఈ మూవీ నుంచి మనం నేర్చుకునేది ఏంటిదంటే జెన్యున్ లవ్, ట్రూ లవ్, లాయల్ లవ్. కాబట్టి మనం ఇప్పుడు ఈ రిలీజ్ వల్ల ఏదైనా యూజ్ అయ్యేది నేర్చుకుందాం అనుకుంటే ఈ మూవీ నుంచి నేర్చుకోవాల్సింది జెన్యున్ లవ్. ఓకే, నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుతూ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. బాయ్.